హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ముగ్గులతో స్టార్ట్ చేశాను వీడియో. ఈ ముగ్గులన్నీ నేనే వేసాను. ఇంకా అక్క సింపుల్గా ఉందని చెప్పి సైడ్ బోర్డర్స్ వేస్తుంది. నేనైతే నిన్నైతే భోగి వ్లాగ్ షేర్ చేశాను కదా. ఈరోజైతే పెద్ద పండుగ కనుమ అండ్ ముక్కనుమ 3 days వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీసాను, మరి ఫుల్గా తీయలేదు. నాకేంటంటే ఫోన్ పట్టుకుని ఉండబుద్ధి అవ్వదు. కొంచెం పండుగ కదా, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. భోగి మంట చూసారు కదా, 3 days వెలుగుతూనే ఉంటుంది. మా ఇంటి ముందు నుంచి ప్రభలు వెళ్తాయన్నమాట. ఆ ప్రభకి ఈ భోగి మంట అనేది తగలాలి అనమాట. అలా 3 రోజులు 4 రోజులు అలా వెలుగుతూనే ఉంటుంది. మా ఇంటి ముందు ఇలా ఉంటుందన్నమాట. మా ఇల్లు ఇలా ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఈ ముగ్గులన్నీ నేనే వేశాను. సింపుల్గా ఏదో నాకు వచ్చిన వేసేసాను. ఇక్కడైతే అమ్మ కూడా ఇలా మొత్తం గల్లీ మెట్లు అవన్నీ కడిగేసింది నీట్గా. పండగ కదా, ఆల్రెడీ ముందే కడిగేస్తారు. తర్వాత మళ్ళీ పెద్ద పండుగ రోజు నాడు ఎందుకో తెలీదు మళ్ళీ కడుగుతారు. చూపిస్తాను చూడండి. ఇక్కడంతా కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది. కొబ్బరి చెట్లు అమ్మ చెట్లు బాగా పెంచుతుంది. చూసారు కదా, కనకాంబరం చెట్లు ఎందుకు ఈసారి పువ్వులు పూయలేదు. ఈ టైంకి అయితే చాలా పువ్వులు ఉంటాయంట. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. బయటంతా కూడా మేము ఎక్కువగా అయితే ఇక్కడే కూర్చుంటాము, ఈ అరుగు మీద. ఇలా కూర్చుని కొంతసేపు అలా చాయ్ తాగుతూ కబుర్లు అయితే చెప్పుకుంటాము. మాకు బయటనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఇలా బయటంతా కూడా ఇలా ఈ విధంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే కామనే కదా, ఆడపిల్లలకి ఫొటోస్ అయితే తప్పకుండా ఉంటాయి. నేను కూడా ఫొటోస్ పిచ్చిదాన్ని. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే నార్మల్గా తినేసాము. ఆ తర్వాత లంచ్లోకి అయితే అమ్మ పెద్ద పండుగ రోజు నాడు కంపల్సరీగా ఇలా గుమ్మడికాయ పులుసు అయితే చేసుకుంటారంట. సో ఇలా గుమ్మడికాయ పులుసు చేస్తున్నారు. ముద్దపప్పుకి నానబెట్టారు పప్పు, ముద్దపప్పు చారు పెడతారు. అలానే ఇక్కడైతే పరమాన్నం చేశారు. చూసారా, నాకైతే తినమని గిన్నెలో వేసి ఇచ్చారు. పరమాన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో ప్రిపేర్ చేస్తారు ఇది. అలానే పులిహోర కూడా రెడీ చేసి పెట్టేశారు. ఇంకా నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు. మధ్యాహ్నం అయితే నాటుకోడి కూర, అలానే చేపలు, చిన్న చేపలు ఉంటాయి కదా, అవన్నీ చేశారు. ఇదైతే కనుమ రోజు అయితే నేను ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. ఇలా కొన్ని ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము ప్రభల తీర్థానికి. లంచ్ అది చేసేసిన తర్వాత పిల్లలందరం కలిసి ఇలా బావగారు తెచ్చిన కారు ఉంటుందన్నమాట. ఇద్దరు పిల్లలు డిక్కీలో కూడా కూర్చున్నారు. చూసారు కదా, మేమందరం కలిసి ప్రభల తీర్థానికి వెళ్తున్నాము. చెయ్యూరు చిన్నక్క వాళ్ళ ఇంటికి. ఈ పల్లెటూరు వాతావరణం, లొకేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మేమైతే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ అక్క వాళ్ళు తీర్థం దగ్గరే ఉన్నాము, వచ్చేయండి అంటే ఇక్కడే డైరెక్ట్ ఆగాము. చూసారు కదా ఎన్ని ప్రభలు ఉన్నాయో, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రభల తీర్థం అనేది. నేను ఇన్ని ప్రభల్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని ప్రభల్ని ఒకేసారి చూడటం. అంటే చూస్తుంటాను, 1, 2, 3 అలా చూసాను, కానీ ఇక్కడైతే 8, 9 ప్రభలు ఉన్నాయి. అలానే ఇలా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ చాలామంది జనం ఉన్నారు. చూసారు కదా, ఇంకా అటు సైడ్ వెళ్ళడానికి లేదు. ఇక్కడే దండం పెట్టేసుకునేసి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది అక్క వాళ్ళ అత్తయ్యగారి ఇల్లు అనమాట. అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు. సో ఇక్కడ వేప చెట్టు దగ్గర దుర్గమ్మ తల్లి అమ్మవారికి ఎక్కువ నమ్మకం అంట. సో అక్క కూడా చెప్తుంది, దండం పెట్టుకో, ఏది మనసులో అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి. ఇంకా నేను దండం పెట్టుకున్నప్పుడు అంజలిని ఎవరినో వీడియో తీయమంటే తీశారు ఇలా. అలానే అప్పుడెవరో చుట్టాలు వస్తే అక్క మాట్లాడుతుంది. రాగానే పూతరేకులు, కూల్ డ్రింక్స్, అలానే బూరెలు ఇవన్నీ పెట్టారు. ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు. మనకి తెలియని ప్లేస్ కదా, కొంచెం నాకైతే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట వీడియో షూట్ చేయడానికి. ఇంకా అవన్నీ తినేసిన తర్వాత కొంచెం ఇలా వీళ్ళకైతే గార్డెన్ చాలా బాగుంటుంది. చూసారు కదా బంతిపూల మొక్కలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము. ఇంకా కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము. అందరం ఒక దగ్గర కలిస్తే ఏంటో తెలీదు, అసలు మాట్లాడుతూనే ఉంటాము అంతే కదా, అందరం కలిసినప్పుడే కదా. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అటు సైడ్ చూసారా మా తేజు ఎన్ని ఫొటోస్ దిగుతుందో. మేము కూడా కొన్ని ఫొటోస్ అవి దిగేసిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళాము. మా సుప్రి ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఫోటో దిగుదాం రా అంటే అస్సలు రావట్లేదు. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. చూసారు కదా, దారిలో సత్తమ్మ తల్లి ఆలయం ఉంటుంది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. గాజులు, జాకెట్ ముక్క, ఇలా అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి దండం పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ అయితే మనకి తీసాను.
ఆ వ్లాగ్ అయితే అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇదొచ్చేసి ముక్కనుమ వ్లాగ్ చూసారు కదా! నేనైతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. నేనేంటి గోదావరి ఒడ్డు దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? మేమైతే అప్పనపల్లి మాకు చాలా దగ్గరనమాట. మా ఊరు నుంచి కొంచెం దూరం కార్‌లో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే అప్పనపల్లి అటు సైడ్‌కి పడవలో దాటుతామనమాట. మేమైతే చాలా సేపు వెయిట్ చేసాము ఇక్కడికొచ్చిన తర్వాత. కానీ ఒక్క పడవ కూడా రావట్లేదు. ఇంకా తప్పదని చెప్పి ఇంకా కొన్ని ఫోటోస్ నేను వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా తప్పదని చెప్పి ఇంకా కార్‌లో వెళ్ళిపోయాము. వెళ్దామని అనుకున్న తర్వాత ఇంకా మానేయకూడదు కదా! తర్వాత మళ్ళీ ఇలా కార్‌లో స్టార్ట్ అయిపోయాము. ఇదైతే జగ్గంపేట నుంచి వెళ్ళాలనమాట. ఫైనల్‌గా అప్పనపల్లి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా! ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఈ విధంగా అప్పనపల్లి రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే దర్శనంకి అయితే టైం అయిపోతుంది. గబగబా దర్శనం చేసేసుకొని ఇంకా లంచ్ టైం అవుతుంది కదా! గుడి క్లోజ్ చేసే టైం కూడా అవుతుంది. తొందరగా దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న వెంటనే ఇంకా భోజనం దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు ఏమో జరుగుతుందంట. గుడి కూడా క్లోజ్ అయిపోయింది చూసారు కదా! టైమింగ్ అయితే అయిపోయింది. అందరూ కూడా లైన్‌లో నుంచున్నారు. ఇక్కడైతే కూడా నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. తనొచ్చేసి కుశల్ మా పెద్దక్క వాళ్ళ బాబు. పెద్దక్కకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు. తను మా పెద్దక్క ఉమ. అలానే తిను మంజు సెకండ్ అక్క. నేను లాస్ట్ అనమాట. మా పెద్దక్క వాళ్ళ పాపలు ఎనకాల ఇద్దరు. తను మా మంజక్క. తిను సుప్రి రెండొక్క వాళ్ళ పాప. వంశీ రాలేదు. రెండొక్క వాళ్ళ బాబు. ఇక్కడ లైన్‌లో నుంచున్న తర్వాత దగ్గరికొచ్చేసాము. ఇంకా నేనిక్కడ అన్నదాన విరాళం ఉంటుంది కదా! నేనైతే కొన్ని డబ్బులు రాపిచ్చాను. ఇలా ఉంటుందనమాట. ఇక్కడ పెడతారు. చాలా మందికి పెడతారు. అసలు ఫాస్ట్‌గా తినేసి వెళ్ళిపోవాలి. ఇంకా చాలామంది లైన్‌లో ఉన్నారు కదా! మేము కూడా కూర్చున్నాము. ఇంకా వడ్డించడానికి రెడీగా ఉన్నారు.